నా పేరు సాకేత్. నేను గుంటూరు వాస్తవ్యుడని. నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఏంటో కూడా తెలీదు. నేను అన్నీ బాలు గారి పాటలు వింటూ అసలు టెంపో అంటే ఏంటి, సాహిత్యం అంటే ఏంటి అన్నీ నేర్చుకున్నాను. సో, ఒక రకంగా చెప్పాలంటే నా గురువు బాలు గారు. కాకపోతే ఆయన నా గురువు అన్న సంగతి ఆయనకి తెలీదు. సో, ఆయన విగ్రహావిష్కరణ జరుగుతున్నప్పుడు మేము ఇక్కడ ఉండడమే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. మా జన్మ ధన్యంగా ఫీల్ అవుతున్నాం. అంటే ఏం చెప్తారు? అంటే ఈ విగ్రహాన్ని చాలా వివాదాల తర్వాత విగ్రహం ఆవిష్కరణ చేశారు. ఏం చెప్తారు? సీఎం రేవంత్ రెడ్డి చేయడం మంచి ఆలోచన అంటారా? చాలా మంచి ఆలోచన అండి. ఎందుకంటే ఆయన ఒక యుగ పురుషుడు. ఆయన ఒక లెజెండ్ ఆయన. ఆయనని మనం ఈ మాత్రమైనా మనం సత్కరించుకోవడం అనేది మనం ఖచ్చితంగా మనం చేయాల్సిన ఒక పని. ఎందుకంటే ఎన్ని పాటలు పాడారండి. ఆయన మామూలు మనిషి కాదు. ఆయన లాంటి వారు ఇంకసలు మళ్ళీ రారు. ఆయన అన్ని పాటలు పాడేవాళ్ళు మళ్ళీ రారు. ఎన్ని జానర్స్ మళ్ళీ ఎవరిలా పాడితే ఆయనలా అనుకరించేస్తారు. చిరంజీవి గారికి పాడితే చిరంజీవి గారిలా పాడతారు. రజనీకాంత్ గారికి పాడితే రజనీకాంత్ గారిలా పాడతారు. ఆయన లాంటి వ్యక్తి ఇంక మళ్ళీ దొరకరు. అంటే మీరు 'శంకరాభరణం' లాంటి మ్యూజికల్ సాంగ్‌లో గూడా మొన్న ఈ మధ్య మా గురువుగారు చెప్పారు. చాలా సింగర్స్ ఉన్నారు మనకి. వాళ్ళెవరికీ ఎళ్ళకుండా బాలు గారి దగ్గరికే ఎందుకెళ్లారు? బాలు గారి కంటే చాలా సంగీతం నేర్చుకున్న వాళ్ళు చాలా మందున్నారు. కానీ ఆయన దగ్గరికే ఎందుకెళ్లారంటే ఆయన ఆ క్యారెక్టర్‌ని అర్థం చేసుకునే విధానం కానివ్వండి, ఆయన ఆ పాటను అర్థం చేసుకునే విధానం కానివ్వండి, అసలు ఆయనకు మించిన వారనేవారు ఇంక లేరు. రారు. అంతే. అంటే మీరు ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారి శిష్యులంటా ఉన్నారు. మరి ఆయన స్మరిస్తూ కొన్ని పాటలు ఆయన పాటలు. సరే అండి. ఖచ్చితంగా. హ్మ్. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, రేగే మోగ తలపే వలపు పంటరా, వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చీలికేను చెంత చేరి ఆదమరచి ప్రేమలు కొసరేను చందనాల జల్లు కురిసే చూపులు కలిసేను చందమామ పట్ట పగలే నింగిని పొడిచేను కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కళలే మోహన రాగం చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే. ధన్యవాదాలు.